మార్చుకోను అని చెప్పిన మా కాక నేను నాకు మార్చుకోసాక ఆ సీఎంనే వదిలేసి నేను వస్తున్నాను. నేను వచ్చినాం కాబట్టి ఈరోజు రెండో క్రిస్మస్ తీసుకున్న పెద్దయ్య గారి రేపు 21 తారీఖు సాయంత్రం 6:30 గంటలకు యెరూషలేము మైన్ మందిరం మంచిది. మరి శుభ సమయంలో మరి నివేదికను అలంకరించిన దేవజనందరికీ నా నిండు వందనాలు. మరి మమ్మల్ని ప్రేమించి మాకు సమయాన్ని ఇచ్చిన క్రీస్తు మందిర పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు. ఒక పాట పాడుతూ ప్రభునామాన్ని అందరం మనోపరుచుకుందాం. మనం కూర్చొని చాలాసేపు అయినట్టుంది. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి, కాళ్ళు కూడా మనకు ఫ్రీ అయిపోతాయి. అందరం లేచి నిలబడి ఒక్క పాట పాడుకొని హల్లెలూయా. ఒకసారి అందరం వచ్చేది హల్లెలూయా. ఆకాశం వైపు దేవుని మేము పరుచుకుందాం. హల్లెలూయా. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను సేవెము వచ్చేరాము నొక్కి పోవుటాకు, చుక్కాను సేవెము వచ్చేరాము నొక్కి పోవుటాకు, చుక్క
వచ్చేనమ్మ సత్యవంతుడమ్మ తుప్పు దిక్కు చుక్క పుట్టి మేరమ్మ చుక్కాలు సీను వచ్చిన రెట్టిపోతాకు చుక్కాలు సీను వచ్చిన రెట్టిపోతాకు నశించిపోతున్నటువంటి మానవాళి పట్ల ప్రేమ కలిగి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రేమ వెలకట్టలేనిది. ఆయన ఎలాంటి ప్రేమ అంటే హద్దులు లేనటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి మహిమను విడిచి భూమికి దిగి రావడమే క్రిస్మస్. ఈరోజు ఏదో క్రిస్మస్ సరదాగా డాన్సుల ద్వారానో, క్రిస్మస్ కేక్ ద్వారానో, చక్కటి అలంకరణ ద్వారానో మరి దేవుని మహిమపరుస్తున్నామేమో కానీ మరి ఏ విధంగా ఈరోజు ఆ దేవుని మహిమపరచాలంటే మన హృదయాలను దేవునికి అర్పించాలి. మన మనస్సులను తెరచి ప్రభువును గనక మన హృదయాల్లోనికి ఆహ్వానించినట్లయితే ఆ మార్పు ఇంకా సిస్టర్స్ ఒక సాంగ్ పాడాలనుకుంటున్నారు. తర్వాత మనం మ్యూజిక్ ఇచ్చేద్దాం. బలవంతుడు యేసు పసివాడు కాదమ్మ
జీవమానండి. అది క్రిస్మస్. ఆయన మార్గం నడిచినప్పుడు నిజమైన క్రిస్మస్. తర్వాత మన సాక్ష్యాన్ని మనం కాపాడు. క్రిస్మస్ సీజన్లోనే మన సాక్ష్యాన్ని మనం చెప్పే కుమార్తెగా మన సాక్ష్యం ఎలాగని ఇతరులు మనం చూసి ఏమంటారు, వాట్ ఈస్ అవర్ విట్నెస్. మన సాక్ష్యం లేని వారుగా మనం సాక్ష్యం కలిగి జీవించాలి. క్రీస్తుని పోలే క్రీస్తుని కలిగి క్రీస్తు వలె జీవించినప్పుడు అది నిజమైన క్రిస్మస్. సాక్ష్యం లేకుండా మనం జీవించుకోవాలని చెప్తాం. తర్వాత దేవుని మహిమపరచాలి, దేవుని గణపాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నేను అడిగినట్టు